వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా నమ్మించి అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ విషయానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆ విధంగా ఎప్పుడు కూడా వెన్నుపోటు పడవడానికి ఎవరిని కూడా వెనకాడినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ మీ ద్వారా తెలియజేసేది, ఈ రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పడడం అంటే ఎన్నికల ముందు మేము ఎటువంటి పన్నులు కానీ ఎటువంటి ఛార్జీలు కానీ పెంచమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు ఈరోజు పలు రకాలుగా పలు విధాలుగా ఈ పన్నులన్నీ కూడా పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమం, వాళ్లకు బాదుడే బాదుడు అనే నినాదం ఎన్నికల ముందు నుంచి కూడా ఉంది. బాదుడే బాదుడు అని ఆ రోజు అబద్ధాలు చెప్పడానికి బాదుడే బాదుడు అని ఉపయోగించినటువంటి పదాన్ని ఈరోజు మళ్ళీ ప్రజల మీద ఈ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అయినటువంటి కరెంటు ఛార్జీలు కానీ, మంచినీటి ఛార్జీలు కానీ, అదేవిధంగా డీజిల్ పెట్రోలు, ఎన్నికల ముందు ఏం చెప్పారండి, డీజిల్ పెట్రోలు మేము అసలు ధరలు పెంచాం అని చెప్పి పక్క రాష్ట్రంలో కూడా బోర్డులు పెట్టి మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళండి, ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పి కామెంట్ చేసి దుష్ప్రచారం చేసినటువంటి ఆ రోజు ఈ కూటమి నాయకులు ఈ రోజు ఏ విధంగా తల ఎత్తుని ఇప్పుడు ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి ఈ అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ, ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని చెప్పి భావిస్తా ఉన్నారు. ఆ రోజు మీరు ప్రచారం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా పెట్రోలు డీజిల్ ఛార్జీలను పెంచేసి ఇప్పుడు దానికి ఏదో కారణాలు యుద్ధం వచ్చేసిందనో లేకపోతే ఏదో ఆర్థిక సంక్షోభం వచ్చిందనో ఒక విధంగా ప్రజల్ని మభ్య పెడుతూ మళ్ళా ఈరోజు డీజిల్ పెట్రోలు ధరలు పెంచేసే కార్యక్రమం అంతా కూడా మనం చూసాం. దానికి తద్వారా ఈరోజు మళ్ళీ అదే పేరుతో మేము ఫ్రీగా బస్సు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు మళ్ళీ ఈరోజు రంగం సిద్ధం చేశారు.